ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీలో అవినీతి దుమారం రేగుతోంది. గత ప్రభుత్వ హయాంలో టౌన్ ప్లానింగ్ శాఖ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిందని సామాజిక కార్యకర్త హనుమంతరావు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్స్ అనుమతుల అంశంలో సుమారు 4 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. పట్టణ ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి కర్నూలు లోకాయుక్త కోర్టుకి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు హనుమంతరావు. టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మొత్తంగా 11 మందిపై శాఖపరమైన చర్యలను ఆదేశిస్తూ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రోల్ ప్లానింగ్ అధికారులకు కర్నూలు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు సామాజిక కార్యకర్త హనుమంతరావు. మున్సిపాలిటీ పరిధిలో గత గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకలపై 2023లో పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు నేను సమాచార చట్టం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అక్రమ అపార్ట్మెంట్ కట్టడాలకు సంబంధించి అనుమతికి మించి కట్టినటువంటి అక్రమాలకు సంబంధించి విషయంలో నేను సమాచార చట్టం ద్వారా ఆ యొక్క విషయాలను స్వీకరించి సుమారు దాదాపు 4 కోట్ల రూపాయల పైగా అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ చేసుకొని 2023 సంవత్సరంలోనే కర్నూలు కోర్టు లోకాయుక్త కోర్టు వారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో కర్నూలు కోర్టు వారు మంగళగిరి ది డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులకు ఆదేశించడం జరిగింది. వారి యొక్క ఆదేశాలకు వీరు స్పందించి దాదాపు నందిగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గత కమిషనరు సేపాన్ జయరామ్ గారు, వారికంటూ ముందు చేసినటువంటి నాగమలేశ్వరరావు గారు, తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు పైన దాదాపు 11 మంది పైన శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల్లో భాగంగా వారికి ఇంక్రిమెంట్స్ కట్ చేయటము, వారి యొక్క ప్రమోషన్స్ని నిలుపుదల చేయడం కూడా జరుగుతూ ఉంది. అందులో 14 మందిలో 3 లైసెన్స్ హోల్డర్ ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా ఉన్నట్లు వారికి విచారణలో తేలినందున వారిపైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ అధికారులు సన్నద్ధం అవుతూ ఉన్నారు. ఇది మంచి హర్షించదగ్గ పరిణామం. ఒక సామాజిక కార్యకర్తగా మనం అవినీతిని ప్రోత్సహించడం కాదు, అవినీతిని అదుపు చేయడం కూడా అభివృద్ధిలో ఒక భాగమని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. కాబట్టి నేను ఈ విషయం పైన ప్రజలకి ఉపయోగపడే ప్రజా ప్రయోజనానికి నేను పూనుకొని ఈ యొక్క ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన మన లోకాయుక్త కోర్టు కర్నూలు వారికి, అలాగనే ది డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు మంగళగిరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నందిగామ మున్సిపాలిటీ పరిధిలో గత గవర్నమెంట్లో జరిగినటువంటి